ఎన్టీపీసీ కృష్ణానగర్ లో గుడి నిర్మాణానికి తాము అడ్డు కాదని, నిర్మాణం ఎవరికి ఇబ్బంది కలగకుండా జరగలిగినదే తమ అభ్యంతరమని కృష్ణానగర్ గుడి బాధితులు తెలిపారు. గోదావరి ఖని ప్రెస్ క్లబ్ సోమవారం కృష్ణానగర్ గుడి నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఇందారం శ్రీనివాస్, కోట సారయ్య మాట్లాడుతూ గుడి నిర్మాణం చేస్తే తమ ఇళ్లపై గుడి నీడ పడుతుందని, తమ భూములకు ధర లేకుండా చేయాలనే కుట్రతోనే ముందున్న ఎలక్షన్స్ ను దృష్టిలో పెట్టుకుని గుడి నిర్మాణం తెరపైకి తెచ్చారని ఆరోపించారు. తాము తక్కువ జాతికి చెందిన వడ్డెర కులం కావడంతోనే సాగర్ రావు, అభిషేక్ రావులు తమపై దౌర్జన్యానికి పాల్పడ్డాడని, తమపై దౌర్జన్యానికి పాల్పడడమే కాకుండా అది భరించలేక తనపై తానే పెట్రోల్ పోసుకుంటే తనపై హత్యా నేరం మోపాలని ఒత్తిడి తెస్తున్నారని ఇందారం శ్రీనివాస్ తెలిపారు. గుడి నిర్మాణంకు తాము అడ్డంకి కాదని, ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరినందుకే తమపై గడ్డపారతో దాడికి యత్నించారని, వారితో తమకు ప్రాణభయం ఉందని తెలిపారు. రాజకీయాలతో సంబంధం లేని మమ్మల్ని అనవసరంగా రాజకీయాల్లోకి లాగుతున్నారని వెల్లడించారు. గుడికి వ్యతిరేకం కాదు, బడికి వ్యతిరేకం కాదు. కేవలం తను ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి. గత 10 సంవత్సరాల కట్టనోడు ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు దీన్ని మొన్న తెర మీద తీసుకొచ్చి గుడి కడతానని ఇది మొన్న స్టార్ట్ చేశారన్న. ఇది స్టార్ట్ చేస్తారని తెలియగానే మేము అందరం కలిసి వెళ్ళి దరఖాస్తు తీసుకొని ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. సార్ ఇట్లా ప్రాబ్లం చేస్తున్నారు, గుడి అంటున్నారు సార్, పిలిచి మాట్లాడండి మీరు, లేకుంటే మాకేమైనా దారి చూపించండి అని చెప్పి మేము ముందే కంప్లైంట్ చేయడం జరిగింది. ఒకరోజు ముందు ఇస్తే సరే తెల్లారి పిలిచి మాట్లాడతాను సీఏ గారు చెప్పారు. సీఏ గారు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత తను పిలిచి మాట్లాడుతున్నారు. మాట్లాడకముందే తెల్లారి పొద్దున మళ్ళీ నెక్స్ట్ డే గడ్డపారలను గుడ్డలను పట్టుకొని పోయి వీళ్ళని ఎవడొస్తాడరా ఇటుకి రాండి, మేము ఇక్కడ కొన్నాము కడతాం బరాబర్, ఏం చెప్తారా ఎవడొస్తాడో రండి అని చెప్పి తను బెదిరించుకుంటే ఆ వీడియోస్ కూడా క్లిప్పింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ సాగర్రావు గారు, తర్వాత అభిషేక్ రావు గారు వెళ్ళి వీళ్ళని తిట్టుకుంటా వాడిని రమ్మను, వాడు కంప్లైంట్ ఇచ్చిండుగా మాది ఇందరం సినిగాడు, వాడు ఏం రామని చెప్పు వాడిని ఇక్కడికి అని చెప్పి వీళ్ళకి బెదిరియడం జరిగింది. అక్కడికి అంతలోపే 100కి డైల్ చేస్తే 2 కానిస్టేబుల్ రావడం జరిగింది. కానిస్టేబుల్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు చేసే పని చేస్తూనే ఉన్నారు. వాడేడు వచ్చిండు నేను వచ్చినాను. నేను వస్తే కథం నన్ను చూసి తారా నీకోసమే చూస్తానని చెప్పి 20 మంది అంచెలు గుండాలు వాళ్ళు అసలు వాటికి సంబంధం లేని వాళ్ళను మెడికల్ సెంటర్ నుంచి పిలిపించి నా మీదకి అటాక్ మీదికి రావడం జరిగింది, నన్ను దొబ్బేయడం జరిగింది. నేను ఇక్కడ భూమి ఓనర్ను పోయి మీరు కట్టే ముందు నాకు చెప్పాలి కదా, అంతకుముందు కూడా అడిగినాను, తీసుకుంటే మీరన్నా తీసుకోండి, లేకుంటే మమ్మల్ని ఏదన్నా ఒకటి దారి చూపించండి, గుడి కట్టుకోగా నేను ఎందుకు కదా అంటే నేను చెప్పినా అని కూడా ఇంటలేరు. గత 19 సంవత్సరాల నుంచి ఇదే ప్రాబ్లం చేస్తారు అన్న వాళ్ళు ఎన్నికలు వచ్చే ముందే ఇది ఒకటి ముంగట పెట్టుకుంటారు, తర్వాత మళ్ళీ వదిలిపెడతారు దాన్ని. 25 సంవత్సరాల నుండి ఎన్టీపీసీ కృష్ణానగర్లో మా నాన్నగారు ఎన్టీపీసీ ఉద్యమం చేసేది. అక్కడ మా కోసం 2 అన్నదమ్ములు, మా ఇద్దరి కోసం ఒక ఇల్లు నిర్మించినారు. ఆ ఇంట్లో మేము ఉంటున్నాం అన్న ఇన్ని సంవత్సరాలు తంది. నేను ఆటో నడుపుకుంటూ చిన్న ప్రైవేట్ పనులు చేసుకుంటుంటాను. అయితే ఏమైందంటే వాళ్ళు ట్రస్ట్ కోసమని, గుడి కోసమని అనే జాగం 2 గుంటల జాగం ఉంచిందన్న. అయితే ఆడ గుడి కడతామని వచ్చి మేము అన్నాం, ఏ దానికి మేము వ్యతిరేకం కాదు, గుడిలో కట్టుకోవచ్చు, ఏదైనా కట్టుకోవచ్చు, నేను ఒడ్రోని, నాది ఒడ్రో జాతి, కాకపోతే అన్న మా పిల్లలు ఎవరైనా చనిపోయినప్పుడు అది చనిపోయినప్పుడు వాడు వేసుడు ఉంటుంది, కొంచెం దూరం జరిపి కట్టుకోండి. ఎస్ఐ గారు కూడా మనం నైట్లో చెప్పాం, ఎస్ఐ గారు పిలిపించుకొని మనం సమాధానంతో మాట్లాడదాం, ఎస్ఐ గారు చెప్పిన సమాధానంతో మాట్లాడదాం, అందరం కూర్చొని మాట్లాడదాం అన్నా కూడా తెల్లారి వచ్చేసి అభిషేక్ రావు, సాగర్ రావు వాళ్ళ అనుచరులు, వరప్రసాద్ ఇంకెవరెవరు అనుచరులతోటి వచ్చి మా భార్యపై మాపై దౌర్జన్యంగా అటు తిరుగుతున్నారన్న. మాకు వారి ద్వారా ప్రేరణపై ఉన్నదన్న. ఏ పార్టీకి దేనికి సంబంధించడం కాదన్న, ఏ పార్టీతో మాకు సంబంధాలు లేవు, మేము కూలి కైకిలి చేసుకుని బతికేటోళ్ళం అన్న. ఏ పార్టీలో తిరిగేటోళ్ళం కాదు, ఏ పార్టీలతో మాకు సంబంధం లేదు, మాకు రాజకీయంతో సంబంధం లేదు. కావాలని మా బతుకుతుంటుంది. మా మతం అంటే ఏందన్న, నేను ఒడ్డునన్నా, నా బిడ్డను ఒడ్డు హిందూ సంప్రదాయం పెళ్లి చేసినన్నా, క్రిస్టియన్ మతం సృష్టించి మమ్మల్ని ఆగం పాలు చేస్తున్నా క్రిస్టియన్. ఈ విలేకరుల సమావేశంలో కోట శ్రీవిద్య, కోట రాజమ్మ, రమేష్, కోట హేమలత తదితరులు పాల్గొన్నారు.